ట్రాఫిక్ ఎమరపల్లి సర్కిల్ దగ్గర లక్షణంగా మ్యాన్ హోల్ పెట్టి చేసుకుంటారు. కార్పొరేషన్ ఈ రకంగా దీని అంతా పగల కొట్టేసింది, కానీ వీళ్ళు దాన్ని పూడుస్తున్నారు. ఈ బిల్డింగ్ ఓనర్ చెప్పారంటే పూడుస్తున్నారు. అదేవిధంగా ఇది ఇంకా ఘోరం, ఇది ఇంకా చాలా పొడవుగా తవ్వినారు. వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా వీళ్ళందరూ కోరుకుంటున్నారు. సార్ ఇది దాదాపు 1 month నుంచి ఇలానే ఉంది సార్. గవర్నమెంట్ వచ్చి తీశారు, దాని తర్వాత పోడ్చలా మేము 2-3 సార్లు వచ్చేసి అర్జీగానే పెట్టుకున్నాము. అంటే 2 months అయిపోయిందా? అవునవును సార్. అంటే దీన్ని తీసింది ఎవరు? తీసింది వచ్చేసి కార్పొరేషన్ నుంచి వచ్చారు సార్. అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఎవరు తీసారని చెప్పలేదు. వాళ్ళు వచ్చేసి ఇటు సైడ్ కాలం అనేది ఏదో ఉందని చూపించారు, దానివల్ల తీసారు. దాని తర్వాత పోడ్చలేదు, అలానే ఉండింది 2 months. అలానే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ దోమలు ఇది ఒకటే కాకుండా ఇక్కడ మాకు పార్కింగ్ ప్లేస్ లేదు. ఇక్కడ పార్కింగ్ పెడితే ఏమో పోలీసు వాళ్ళు వచ్చి మాకు ఫైన్లు వేస్తూ ఉంటారు. ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంది, బౌన్స్ ఫిట్నెస్ స్టూడియో ఉంది, పైన లాయర్ ఆఫీసు, ఇక్కడ ఎస్ బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూడకుండా మాకైతే ఫైన్లు వేస్తున్నారు. అదే మాకు పార్కింగ్ ఇవన్నీ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేసినారంటే మేము పార్కింగ్ ముందర పెట్టుకుంటాం కదా, ఇవన్నీ పెట్టకుండా ఉంటాం కదా. ఇప్పుడు బండ్లు ఎట్లున్నాయి చూడండి నాన్ పార్కింగ్ లో. అవునవులే, అంటే ట్రాఫిక్ జామ్ పార్కింగ్ లో ఉన్నప్పుడు మేము ఏం చేస్తాము, పోలీసు వాళ్ళు అంటే గవర్నమెంట్ అటు ఇటు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. అతను కాలు స్లిప్ అయ్యింది, దాంట్లో కాలు స్లిప్ అయ్యి అక్కడ పడి వచ్చాడు. ఒక పెద్ద ఆయన వచ్చి బండి పార్క్ చేశాడు, ఆయన స్టాండ్ తీసి బండి ఇబ్బంది వల్ల కాలు దాంట్లో పెట్టేసి అట్టే పడ్డాడు. ఇప్పుడు యాక్చువల్ గా ఒక మాట ఏం చెప్పాలంటే, ఇప్పుడు బ్యాంక్ నుంచి వచ్చినా కూడా ప్రతి ఒక్కరు ఇటు దాటుకొని వెళ్ళాలి. ఎవరైనా రావాలంటే మళ్ళీ ఇటు దాటుకొని రావాలి. ఎవరికైనా స్లిప్ అయినా ఏదన్నా అయినా కూడా ఎవరిని అడుగుతారు సార్, ఈ బిల్డింగ్ వాళ్ళు ఎవరు, అది ఇది అని అడుగుతారు. ఈ బిల్డింగ్ వాళ్ళు ఎవరు ఇది చేయలేదు కదా, చేసింది ఎవరు, వాళ్ళే కదా స్పందించాల్సిందే. ఇది వీళ్ళ యొక్క ఆవేదన. రిపోర్టర్ కామెడీ శాస్త్రి, సూపర్ న్యూస్ 3 తిరుపతి.